ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్రం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఒక ప్రకటన ద్వారా తెలియపరిచారు. అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లు ఉన్నట్లయితే తక్షణమే మా అధికారులకు సమాచారం అందించినట్లయితే మిమ్మల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తెలంగాణ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మనం చెప్పుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లాలను మాత్రం రెడ్ అలర్ట్గా ప్రకటించడం జరిగింది. ఈ రోజు శనివారం రోజు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన సందర్భంగా శని, ఆది, సోమవారాలు 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి హామీ జరగకుండా ప్రజలందరినీ మనం కాపాడుకునే బాధ్యత మన బాధ్యత అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. మనం చెప్పుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతం, ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయగూడెం, వాచేడు, వెంకటాపురం, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ళున్నా కూడా తక్షణమే మీ ఏరియాలలో ఉన్నటువంటి అధికారులకు తెలియపరిచినట్లయితే మిమ్మల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదు. 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు అని చెప్పి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గారు అయితే జిల్లా ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా ప్రజలందరూ ఇది గమనించాలని, ఇదొక సూచన మేరకు మీకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మీకు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అధికారుల ద్వారా అందించడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీకు మధ్యలో అధికారులు ఉంటారు, వారిని సంప్రదించాలని చెప్పి జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అయితే తెలియపరిచారు. అంతేకాకుండా బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడిన సందర్భంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం, విశాఖపట్నం, గోపాలపూర్ తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ములుగు రెడ్ అలర్ట్గా ప్రకటించిన జిల్లాలు ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలియపరచడం జరిగింది. వాయుగుండం తీరం దాటే సమయంలో తెలంగాణలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచిస్తాయని కూడా ఓ దిక్కు తెలంగాణ వాతావరణ శాఖ తెలియపరుస్తుంది. కావున ములుగు జిల్లా ప్రజలు ఈ యొక్క రెడ్ అలర్ట్ జోన్గా ప్రకటించినందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ప్రజలందరికీ తెలియపరుస్తున్నారు.